హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 27 చూసే ముందు పార్ట్ 26 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆరాధ్య, నేను ఈ ఇంట్లోనే ఉండిపోతాను, మీరు దేని గురించి ఆలోచించి వర్రీ అవ్వకండి అని చెప్పడంతో అతని కళ్ళు కూడా ఆనందంతో తడిసి ముద్దయ్యాయి. అతని నవ్వులో జీవం వచ్చేసింది. అతను ఆరాధ్యను పట్టుకున్న చేతిని ఆరాధ్య గట్టిగా పట్టుకొని ఆ చేతి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పింది. అంతే. ఇంకా జ్వలంత్కైతే అతనికి వచ్చిన రోగం సగం తగ్గిపోయిందా అన్నట్లు అనిపించింది. ఏదో మాట్లాడాలి అనుకున్నాడు, కానీ నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉండడం వల్ల మాట్లాడలేకపోయాడు. కానీ కళ్ళ నుండి కన్నీరు జాలువారుతూనే ఉంది. అతను ఎంత ఆనందంగా ఉన్నాడు అని తెలుపుతూనే ఉంది. అలా ఇద్దరు కాసేపు మౌనంతోనే మాట్లాడుకున్నారు. కళ్ళతోనే ఊసులు చెప్పుకున్నారు. చేతుల స్పర్శతోనే బంధాన్ని దృఢపరుచుకున్నారు. అంతలోనే నర్స్ వచ్చి, మేడం, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మీరు వెళ్ళి కావాలంటే బయట విన్న వ్యక్తిని త్వరగా పంపించండి, ఆయనకు రెస్ట్ అవసరం అని చెప్పడంతో మళ్ళీ వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, దేని గురించి ఆలోచించకండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆరాధ్య వెళ్తూ ఉంటే తనని చూస్తూ ఉన్నాడు జ్వలంత్. దేవుడా, నాకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే కానీ నా భార్య మనసు మారుతుంది అనుకుంటే ఇంతకు ముందే జరిగితే అయిపోయేది కదా అని మనసులో అనుకున్నాడు. బయటకు వచ్చిన ఆరాధ్య కళ్ళు తుడుచుకొని మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు, మీరు వెళ్ళాయన చూడండి అని అనగానే, ఎలా ఉన్నాడు తల్లి అని అడగగానే, పర్వాలేదు, ఆయన స్పృహలోకి వచ్చారు, ఒకసారి నేను అత్తయ్యకి కాల్ చేసి చెప్తాను అని అనడంతో, నేను ఆల్రెడీ అత్తయ్యకి కాల్ చేశానమ్మా, తను అనంత్ని తీసుకొని బయలుదేరిపోయింది కూడా, కొడుకుని ఎప్పుడెప్పుడు చూసుకోవాలి అని ఆరాటపడుతూ ఉంది అని అనడంతో, మీరు లోపలికి వెళ్ళండి మావయ్య, మళ్ళీ వాళ్ళు టైం అయిపోయింది అని చెప్తారు అని అనగానే అనంత్ గారు లోపలికి వెళ్ళారు. కొడుకును అలా వెంటిలేటర్ మధ్య ఆక్సిజన్ మాస్క్లో తలకు పెద్ద కట్టుతో ఉండడం చూసిన ఆయనకు గుండె మెలిపెట్టినట్టుగా అయింది. ఆ వయసులో కొడుకు తనకు అండగా ఉంటాడు అనుకుంటే అలా బెడ్ మీద పడి ఉండడం చూసిన ఆయనకు చాలా బాధగా అనిపించగా, వస్తున్న కన్నీటిని ఆపుకొని కొడుకు దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నావు నాన్న అని అడగ్గా, బాగున్నాను అన్నట్లు తలాడించాడు. ఏం కాదు నాన్న, నీకేమీ కాదు, నువ్వు త్వరగా కోలుకుంటావు, నీ భార్యతో కొడుకుతో ఆనందంగా ఉంటావు అని అనగానే తను అవును అన్నట్లుగా తల నిలువుగా ఆడించాడు. అలా కొడుకు దగ్గర కాసేపు కూర్చున్నాక, సార్, మీరు ఎక్కువ సమయం ఐసీయూలో ఉండకూడదు, ఇంతకు ముందే మీ కోడలు వచ్చి చాలాసేపు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉంటున్నారు, దయచేసి వెళ్ళండి అని అనగానే, అలాగే అంటూ కొడుకును చూసి, జాగ్రత్త నాన్న, ఎక్కువ ఆలోచించకు, అంత మంచి జరుగుతుంది, సరేనా అని చెప్పి బయటకు వెళ్తూ, మేడం, నా భార్య వస్తుంది, ఒక్కసారి తను కూడా కొడుకును చూడాలి అట అని అనగానే, సార్, ఎంతమంది వస్తారు సార్, పేషెంట్ దగ్గరికి ఒక్కరే తప్ప ఎక్కువ మందిని అలౌ చేయడం కుదరదలా, ఆయనకు నిన్ననే సర్జరీ అయింది, ఇలా ప్రతి ఒక్కరు వస్తే ఎలా చెప్పండి, ఆయనకు మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఛాన్స్ ఉంది కదా అని ఆవిడ కాస్త కటువుగా ఆన్సర్ ఇచ్చింది. అప్పటికే జ్వలంత్కు కోపం ముంచుకొస్తోంది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఆవిడని తిట్టి, ఆయన ఎవరనుకుంటున్నారు అని కోప్పడి, సార్, మేడంని వచ్చి చూడమని చెప్పండి, పర్వాలేదు అని అనడంతో అలాగే అని వెళ్ళిపోయారు. కాసేపటికి సునంద గారు మనవడిని తీసుకొని రాగా ఆరాధ్య కొడుకుని చేతుల్లోకి తీసుకొని, మీరు వెళ్ళిరండి అత్తయ్య అని అనగానే, వీడిని తీసుకొని వెళ్తాను అని ఆవిడ అనగానే, ఆయనని అలా చూస్తే ఇంకా భయపడతాడు, ఆల్రెడీ జ్వరం వచ్చింది కదా, మీరు వెళ్ళండి అని అనడంతో అలాగే అంటూ లోపలికి వెళ్ళారు. కొడుకుని ఆ కండిషన్లో చూసిన ఆవిడ తట్టుకోలేకపోయారు. అసలు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండాలి అనిపించలేదు. కొడుకుని చూసి వెంటనే తిరిగి వచ్చేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పటికే నిద్రపోయి ఉన్న జ్వలంత్కు తల్లి వచ్చిన దాఖలాలు కూడా ఏవి గుర్తులేవు. అలా ఏడుస్తూ ఉన్న ఆవిడ్ని ఓదారుస్తూ, ఆయనకి ఏం కాదు అత్తయ్య, డాక్టర్ చెప్పారు, ఆయన స్పృహలోకి వచ్చారు కదా, ఇది నిజంగా మన అదృష్టం అని చెప్పారు, ఇంకా ఆయన ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు, ఆయన కోలుకుంటారు, మీరేం కంగారు పడకండి అని చెప్పగా
అవును సునంద, ఆ అబ్బాయికి ఏం కాదు. డాక్టర్తో కూడా నేను మళ్ళీ మాట్లాడాను. జస్ట్ వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తారట. ఆ తర్వాత ఒక 6 నెలలు వాడు రెస్ట్ తీసుకుని ఉంటే సరిపోతుంది అని అనడంతో, ఈ వయసులోనే కదండి వాడు ఎంజాయ్ చేయాల్సింది. ఆనందంగా హుషారుగా ఉండాల్సిన వాడు ఇలా బెడ్కి పరిమితం అయిపోతాడు అని అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటే, అలా ఎందుకు అనుకుంటావు సునంద? అలా అస్సలు అనుకోకు. ఎన్ని సంవత్సరాలు వాడు బిజినెస్ బిజినెస్ అంటూ నిన్ను నన్ను కూడా పట్టించుకోలేదు, అవునా అని అనగానే అవును అన్నట్టు తలూపారు. ఇప్పుడు వాడు 6 నెలలు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడికి నీతో, నాతో, వాడి కొడుకుతో, భార్యతో గడిపే అవకాశం దొరుకుతుంది. వాడికి ఫ్యామిలీ లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. వాడి జీవితం మరో మలుపు తిరగబోతోంది. డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదు మనిషికి, ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అని వాడికి అర్థమవుతుంది. నీ కొడుకు పరిపూర్ణంగా మారడానికి ఇది ఒక అవకాశమని చాలా సమయం నచ్చచెప్పారు. అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన నర్స్, ఇక్కడ ఒక్కరే ఉండాలి అటెండెంట్, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఎవ్వరి లోపలికి వెళ్ళకూడదు, కాబట్టి మీరు ఇక్కడున్న వేస్ట్, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది. ఆరాధ్య నేను ఇక్కడ ఉంటాను అని చెప్పగా, ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న ఒక్కటే కదా తల్లి, ఎలాగో లోపలికి వెళ్ళనివ్వరు, కనీసం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో, రాత్రంతా పడుకున్నావో లేదో కూడా అంటూ కొడుకు జాగ్రత్త అని నర్సుకి చెప్పి, సునంద గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అనంత్ గారు డాక్టర్తో కాసేపు మాట్లాడి కొడుకుకి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని తెలుసుకొని సాయంత్రం వస్తాము అని చెప్పి కుటుంబం నలుగురితో సహా ఇంటికి వెళ్ళారు. వీళ్ళు ఇలా వెళ్ళటం, అటు దత్తు వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువుల కుటుంబం ఇంటికి రావడం ఒకేసారి జరిగాయి. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఆ అమ్మాయి మీ ఇంటికి రాగానే ఇలా జరిగింది అని వాళ్ళు అనంత్ గారితో అనడం, అక్కడే ఉన్న ఆరాధ్య ఆ మాటలు విన్నది. తనకు బాధ కలిగినప్పటికీ ఇంకేం చేయలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న అనంత్ గారు, చూడమ్మా నువ్వు అన్నది కరెక్టే, కానీ ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన కారణం వల్లనే నా కొడుకు ప్రమాదంలో పోవలసింది త్రుటిలో తప్పిపోయిందేమో, లేదా అసలు నా కొడుకు మిగిలేవాడే కాదేమో. అది అంత పెద్ద ప్రమాదం. ఇప్పుడు వాడికంటూ వాడి కొడుకున్నాడు, భార్య ఉంది, వాడు బ్రతికి వాడి కొడుకుతో గడపాలి అనే ఆశ వాడికి ఉంది. అదే ఆశ వాడిని బ్రతికిస్తుంది. ఈ శకునాలు నమ్మకాలు వంటిది మనిషి ప్రాణాలు నిలబెట్టాలి, అంతేకాని తీసే విధంగా ఉండకూడదు అని అనడంతో, అయ్యో అన్నయ్య గారు నేను అలా అనలేదు, మీరు నన్ను అపార్థం చేసుకోకండి అని అంది. ఎందుకంటే తనకు తెలుసు తన భర్తకు కోపం వచ్చి ఉంటుంది అని. అందుకే నన్ను అపార్థం చేసుకోకండి అన్నయ్య, నేను అలా అనలేదు, అయినా మీరన్నట్లు ఆ అమ్మాయి అదృష్టమే కావచ్చు అని అంటున్నాను అని అనగానే, అమ్మాయిది కాదు, ఆ అమ్మాయి మా ఇంటికి రావటం మా అదృష్టం, తను వచ్చింది కాబట్టే మా కొడుకు బ్రతికున్నాడు, లేదా ఏం జరిగేదో ఏమో అని అనడంతో, మీరన్నది కూడా నిజమే అయి ఉండొచ్చు అన్నయ్య, కాదు అనడం లేదు అని అంది ఆవిడ. ఇదంతా లోపల నుండి ఆరాధ్య వింటూనే ఉంది. తన మామగారు తనను అంతగా సపోర్ట్ చేయగానే కాస్త నార్మల్గా అయింది. రాత్రంతా నిద్ర లేకపోవడం, భర్త గురించి టెన్షన్ పడడం, తిండి కూడా సరిగ్గా లేకపోవడంతో ఇలా బెడ్ మీద వాలిపోగానే అలా నిద్రలోకి జారుకుంది. మావయ్య మేము వెళ్ళి బావని చూసొస్తాము అని దత్తు చెప్పగా, ఇప్పుడు ఐసీయూలోకి రానివ్వరు, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రానిస్తారు అంతే. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా కూడా దండకే, ఇక్కడే రెస్ట్ తీసుకోండి భోంచేసి కాసేపు అని అనడంతో, అలాగే అని అన్నాడు దత్తు. గదిలోకి వెళ్ళిన ఆరాధ్య చాలా సమయం వరకు రాకపోవడంతో దత్తు వాళ్ళ అమ్మగారు వెళ్ళి చూడగా ఆరాధ్య పడుకొని కనపడగానే ఆవిడకు మళ్ళీ బటర్ఫ్లైస్ కడుపున ఎగరడంతో కిచెన్లో పని చేసుకుంటున్న సునంద గారి దగ్గరికి వెళ్ళి, చూసావా వదినమ్మా ఈ విడ్డూరం, మన కాలంలో ఇలాగేనా, అత్తగారు పడుకుంటే మనం వంట చేసేవాళ్ళం, అసలు మధ్యాహ్నం పడుకున్న దాఖలాలున్నాయా, కానీ ఈ అమ్మాయి ఏమో అక్కడ పడుకుంటే నువ్వేమో పని మనిషిలాగా పనిచేస్తూ ఉన్నావు. ముందే చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకోవదినా, మనం వీళ్లకు ఎంతగా చనువు ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎక్కువగా ఇచ్చామే అనుకో అంతే మన నెత్తినెక్కి కూర్చుంటారు. ఈ కాలం అమ్మాయిలంతా అంతే, అందుకే ముందుగానే మనం వాళ్ళను మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, అప్పుడు కానీ వాళ్ళు బాగుండరు అని అనగానే, అవును కరెక్టే నువ్వనేది అని అన్నారు. అసలు ఆ మాటకు
తను గెలుస్తున్నాను అనే ఆనందపడిపోయాయి. అందుకే నువ్వు కూడా అమ్మాయిని కాస్త అదుపులో పెట్టు అని అనడంతో గిన్నెలు సర్దుతూనే, మరి నువ్వు మొన్న నీ కూతురు అది ఇది అని అన్నావు, తన మీద నాకు చాడలు చెప్తూ ఉన్నావు అంటే నువ్వు నీ కూతురు అన్న విషయం అంతేనా, జస్ట్ మాట వరుసకు అన్నావా అని అనడంతో, అయ్యో అలా కాదు వదినా, నాకు తన మీద ఏమీ కోపం లేదు, కానీ నువ్వు ఫ్యూచర్లో బాధపడకూడదు అని మాత్రమే అంటున్నాను అని అంది. నా ముందు అంటే అన్నావు, మీ అన్నయ్య గారి ముందు అనుకో, ఏం లేదు, ఆయనలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. మా తమ్ముడికి నేను వదిలేసిన ఆస్తిలో సగం వచ్చే వరకు వదిలిపెట్టడు. అంతేకాదు, ఎంతో మంచి చేసిన నీ కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నావని తెలిస్తే కనుక ఆయన నీకు పెట్టిన ప్రతి ఒక్కటి వడ్డీతో సహా వెనక్కి కక్కిస్తారు, తర్వాత నీ ఇష్టం అని అంటూ నవ్వుతూనే అంది. అంతే, ఆవిడికి గుండెల్లో ఏరోప్లేన్స్ పరిగెత్తడం మొదలుపెట్టాయి. అయ్యో వదిన, నేనేం మాట్లాడినా తప్పుగానే తీసుకుంటున్నారు. నువ్వు అన్నయ్య, నువ్వు ఫ్యూచర్లో ఎక్కడ బాధపడతావు అని అలా అన్నాను. అంతేకాని మీ మంచి కుటుంబంలో చిచ్చు పెట్టాలని అనుకుంటానా చెప్పు? నువ్వే కనుక లేకపోతే ఇప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, నా కుటుంబం ఎటుపోయేది అని అనడంతో, కదా, కనీసం ఆ కృతజ్ఞత ఉంటే చాలు, రుణాలు తీర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇతరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంట్లో ఎలాంటి లొసుగులు ఉన్నాయో అని తెలుసుకొని సంబరపడితే ఎప్పుడో ఒకసారి నువ్వు కూడా అలాంటి కుటుంబానికి చెందుతావు అనే విషయం మర్చిపోకు అని చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయారు సునంద గారు. కిచెన్లోకి భార్య వెళ్ళడం 10 నిమిషాల తర్వాత అక్క కోపంగా బయటకు రావటం చూసిన దత్తు నాన్నగారు భార్య దగ్గరికి వెళ్ళి, ఏమన్నావు, మా అక్క సీరియస్గా ఉంది అని అడిగారు. అయ్యో రామా, నేనేమనలేదండి అని అంది. నిజం చెప్పు, ఏమన్నావు అని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తెప్పించాలా అని అనడంతో, అయ్యో అదేం లేదండి, నేనేమనలేదు నిజంగానే అని భయపడడం మొదలుపెట్టింది. అక్కడ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే తన రామాయణం భాగవతం మొత్తం బయటపడుతూ పోతుందో అని ఆ తర్వాత అన్ని సీసీ కెమెరాల వంక చూస్తూ, అవును అసలు నాకు అర్థం కాదు, వీళ్ళదేమైనా టెర్రరిస్టుల స్థావరమా ఏంటి, ప్రతి దగ్గర కెమెరాలు పెట్టుకున్నారు, వీళ్ళని చూస్తే బాత్రూంలో కూడా కెమెరాలు పెట్టుకునేలా ఉన్నారు కదా అని నవ్వుతూ అనగానే, అవునులే, వీళ్ళు కెమెరాలు పెట్టింది నీలాంటిది ఎవరితో ఒకటి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంట్లోని ఆనందాలు చెడగొడుతుంది అని ఎక్కడ కెమెరాలు పెట్టాలో తెలుసు వాళ్ళకు, మరీ ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. బెడ్రూమ్లో కెమెరాలు ఉండవు, అలాగే బాత్రూంలో కూడా ఉండవు, మిగిలిన అన్ని ప్లేసుల్లో కెమెరాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏమన్నావో మా అక్కతో అదే చెప్పు, నువ్వు టాపిక్ చేంజ్ చేయకు, చెప్తున్నాను, నాకు కోపం వచ్చిందే అనుకో ఇరగదీస్తా మరి అని అనడంతో, అయ్యో రామా, నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా మీకు, ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఉండగానే దత్తు వాళ్ళ నాన్నగారిని అనంత్ గారు పిలవడంతో, వస్తున్నాను బావగారు అని వెళ్తూ ఉన్న వెనకకు తిరిగి, వచ్చి చెప్తాను నీ పని దరిద్ర పొట్టుదానా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను, ఇక నుండి నోరు అదుపులో పెట్టుకోవాలి అని అనుకుంది. మధ్యలో లేచిన అనంత్ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ అమ్మ ఎక్కడుంది అని అడగ్గా, నాన్న అమ్మ బజ్జుంది నాన్న, ఇదిగో కొన్ని పాలు తాగుతావా అని అడిగింది ఆవిడ. లేదు, నాకు పాలేం వద్దు, నాకేం వద్దు అని అంటూ ఉంటే, లేదు నాన్న పాలు తాగాలి, నా బంగారు తండ్రి కదా అంటూ కొన్ని పాలు తాగించి మెడిసిన్ వేశాక దత్తు అనంత్ని తీసుకొని, అత్తయ్య నేను వీడిని కాసేపు బయటకు తీసుకొని వెళ్తాను అని అనడంతో, తీసుకొని వెళ్ళరా అని అన్నారు ఆవిడ. సరే అని అంటూ అనంత్ను దత్తు తీసుకొని వెళ్ళాడు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళు తిరిగి రాగా అందరూ కలిసి మధ్యాహ్నం భోంచేశారు. భోజన సమయంలో అమ్మాయిని కూడా పిలవాల్సింది కదా, తను కూడా భోంచేస్తుంది అని అన్నారు అనంత్ గారు. లేదండి, తను అసలు రాత్రంతా నిద్రపోలేదు కదా, చాలా అలసటగా ఉన్నట్టుంది, నేను వెళ్ళి లేపాలి అని చూశాను, కానీ అత్తయ్య పడుకుంటాను ప్లీజ్ అని అంది. టిఫిన్ చేసిందిలే అని నేను కూడా వదిలేశాను, తను లేచాక భోజనం పెడతాను అని ఆవిడ అనడంతో అలాగే అంటూ అందరూ భోంచేశారు. సాయంత్రం 3 గంటలకు నిద్ర లేచిన ఆరాధ్య అనంత్ గారి దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు హాస్పిటల్కి వెళ్దామా అని అడిగింది. ఇప్పుడెందుకు తల్లి, చెప్పారు కదా వాళ్ళు మనం వెళ్ళిన దండగా అని, ఎందుకు ఉపయోగం ఉండదు, 6 గంటలకు వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళనిస్తారంట, మనం 6 గంటలకు వెళ్దాము
అని అనగానే ఇంకేం చేయలేక అలాగే అని అంది. అప్పుడే సుగంధ గారి వచ్చి నువ్వు ముందు తిందురా అని అనడంతో అత్తయ్య నాకు ఆకలిగా లేదు అని అంది. ఆవిడ పట్టుపట్టి కోడలు తినే వరకు కూర్చొని కోడలు తిన్నాక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, 5ంటికి బయలుదేరదాము అని అనగానే అలాగే అత్తయ్య అని కొడుకు కోసం చూడగా వాడు దత్తుతో ఆడుకుంటున్నాడు దత్తు గదిలో అని అనడంతో అవునా వాళ్ళు వచ్చారా, ఎక్కడున్నారు అని అడిగింది. అవునమ్మా, దత్తు మా తమ్ముడు మరదలు ముగ్గురు వచ్చారు, ఇదిగో వాళ్ళ గదిలో ఉన్నారు అని అనగానే సరే అత్తయ్య అంటూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరాధ్య. సాయంత్రం సమయంలో దత్తు వాళ్ళమ్మ అలాగే నాన్న అందరూ కనపడగా వాళ్ళ ముగ్గురిని పలకరించింది ఆరాధ్య. అలా అందరూ కలిసి మళ్ళీ జ్వలంతున్న హాస్పిటల్కి బయలుదేరారు. నేను కూడా వస్తాను అని అనంత్ ఏడవడంతో ఈసారి అనంత్ను కూడా తీసుకుని వెళ్ళారు. అనుకున్న ప్రకారం 6 గంటలకు ఐసీయూలోకి ముందు అనంత్ గారు, సునంద గారు, ఆ తర్వాత ఆరాధ్య వెళ్ళారు. ఈసారి ఆరాధ్యతో పాటు కొడుకును కూడా తీసుకుని వెళ్ళింది. తండ్రిని అలా చూస్తూనే నాన్నకు పెద్ద అయింది కదా అని ఏడవడం మొదలుపెట్టాడు అనంత్. ఏం కాదు నాన్న, నాన్నకి ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది. నాన్న కొద్ది రోజుల్లోనే మన ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు నాన్నతో ఆడుకోవచ్చు, సరేనా అని అనగానే నాన్నకు జ్వరం వచ్చిందా అని అడిగాడు. అవునమ్మా అని అనగానే నేను అన్నం తినిపిస్తాను, అప్పుడు నాన్నకి జ్వరం తగ్గిపోతుంది, సరేనా అని అనడంతో అలాగే అంటూ తండ్రి చేయి పట్టుకున్నాడు. జ్వలంత్ ఇంకా బాధగా కళ్ళలో నుండి నీళ్లు జారిపోతూ ఉంటే ఆరాధ్య జ్వలంత్ను ఓరడిస్తూ మీరేం ఆలోచించకండి, త్వరలోనే మీరు కోలుకుంటారు, కోలుకున్న తర్వాత మీరు వేడితో ఆడుకోవచ్చు, సరేనా, మీరు దృఢంగా ఉండాలి, మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే శారీరకంగా కూడా అంతే స్ట్రాంగ్గా తయారవుతారు, ఏదైనా సరే స్ట్రెంగ్త్ అనేది మీ నుండే ఉంటుంది అని అనగానే అలాగే అన్నట్లు తల ఊపాడు. ఆ తర్వాత దత్తు వాళ్ళ నాన్నగారు అమ్మగారు దత్తు వెళ్ళి వచ్చాక దత్తు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని చూస్తూ బాగానే తగిలినట్టుంది కదా, కోలుకుంటాడంటారా అని అంది. ఆ మాటకు ఆరాధ్య కోపంగా ఆవిడని చూస్తూ కోలుకుంటాడు పిన్ని, తప్పకుండా కోలుకుంటారు, ఆయనకు జస్ట్ చిన్న దెబ్బ తగిలింది, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది, కోలుకోకపోవడానికి పెద్దగా ఏం గాయం కాలేదు కదా, అయినా ఆయనకు అందరి ఆశీర్వాదాలు ఉండాలి కానీ అనుమానాలు కాదు అని కాస్త కటుగా అంది. ఇంతవరకు సునంద గారు ఎప్పుడూ తన మరదలితో అలా మాట్లాడకపోవడం, అప్పుడు తను మాట్లాడడంతో ఆవిడ ఆరాధ్య వంక కోపంగా చూసి నేనేమన్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కోపాలు తాపాలు బాగానే వస్తాయి, మనుషులను అర్థం చేసుకోవడం మాత్రం రాదు మీకు అని అన్నారు మూతి ముక్కు విరుస్తూ. ఈ 6 నెలల టైంలో ఆరాధ్య జ్వలంత్ మరింత దగ్గర కానున్నారా, లేక దత్తు వాళ్ళమ్మ ఆ ఇంట్లో అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా, అసలు జ్వలంత్ది యాక్సిడెంటేనా లేక ఎవరైనా కావాలని చేయించారా, కావాలని చేయిస్తే అది ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ అందరికీ ఒక పెద్ద అప్డేట్ ఫ్రెండ్స్, కామెంట్స్ ఆఫ్ చేశారని ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ప్రాణమా కరెక్ట్గా ఒక 10 డేస్లో స్టార్ట్ చేస్తాం. కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారా అనేది దయచేసి అందరూ కమ్యూనిటీలో చూడండి. ఇక్కడ చెప్పాలి అంటే ఇంతకంటే పెద్ద వీడియో అవుతుంది, కానీ కమ్యూనిటీలో మీతో నేను కమ్యూనికేట్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.